హలో టు ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా తరుణ్ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాను. ఇది ఒక మంచి హోమ్ డెకర్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. క్రాఫ్ట్ దేంతో చేస్తున్నాను? కార్డ్బోర్డ్తో చేస్తున్నాను. ఇదిగో చూడండి. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు, ఏదైనా క్రాఫ్ట్ చేసుకోరండి, ఒక పేపర్ వర్క్ కానీ కార్డ్బోర్డ్తో కానీ పెన్సిల్ ఆర్ట్స్ ఇట్లా ఏదైనా క్రాఫ్ట్ చేసుకోరండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. అలానే మన ఇంటికి ఒక వాల్కి మంచి లుక్ ఇవ్వడానికి ఈ క్రాఫ్ట్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మన ఛానల్లో సెకండ్ వీడియో కాబోతుంది. కాబట్టి మీ అందరి సపోర్ట్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి ఆదరణ నాకు కావాలి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంధ్యా తరుణ్ అఫీషియల్. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వెళ్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్వేర్ కార్డ్బోర్డ్ అనేటువంటిది తీసుకోవాలి. అలా తీసుకున్నాను. మెజర్మెంట్ కోసం, అది సర్కిల్ కోసము నేను ఇంట్లో ఉన్న ప్లేట్స్ అనేటువంటిది తీసుకున్నాను, ఒక బౌల్ టైప్. ఇంకా పెద్ద సర్కిల్ కోసం కావాలి కదా, దానికి తీసుకొని మెజర్ చేసుకున్నాను పెన్సిల్తో. ఒక రౌండ్ అనేటువంటిది తీసుకున్నాను. ఇలా వచ్చాక ఇప్పుడు కట్ చేస్తాను. ఇక్కడ పెయింటింగ్స్ అనేటువంటిది నా దగ్గర లేవు కాబట్టి నేను స్కెచెస్ యూస్ చేస్తాను. స్కెచెస్తో డ్రా చేయడం చాలా కష్టం, అందుకే నేను స్కెచెస్లో ఉన్న రీఫుల్ తీసుకొని స్కెచింగ్ చేసాను. మీ దగ్గర పెయింటింగ్స్ ఉంటే యూస్ చేయండి. ఇక్కడ 18x8 మెజర్మెంట్లో స్కేలింగ్ అనేటువంటిది తీసుకున్నాను ఫ్లవర్స్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్లవర్ అనేటువంటిది నేను చూపిస్తాను, క్లియర్గా చూడండి. నాకు ఫ్లవర్ వచ్చి రౌండ్ షేప్లో కావాలి, అంటే పువ్వుకి రేఖలు ఉంటాయి కదా, రేఖలు నాకు రౌండ్ షేప్లో కావాలి. కాబట్టి నేను పెన్సిల్తో రౌండ్ షేప్ అనేటువంటిది వేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ పెద్దది వేసాను. పెద్దది వేసేస్తే కింద చూడండి, కింద ఫోల్డ్ ఆల్రెడీ చేసుకున్నాం కదా, అది చిన్నది అయిపోయింది ఆ రౌండ్ కన్నా. అప్పుడు ఫ్లవర్ రాదు కదా సరిగా, అందుకని చెప్పి మళ్ళీ చిన్నది తీసుకొని కట్ చేసుకున్నాను. మనం ఇందాక ఫ్లవర్స్ కోసం 18x8 మెజర్మెంట్ తీసుకున్నాం కదా, 8 తీసుకుంటే ఇక్కడ 6 రేఖలు అనేటువంటివి వచ్చినాయి. ఇక్కడ మధ్యలో ఎందుకు కట్ చేశానంటే, పువ్వు ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది, సాదాగా బాగుండదు, విచ్చుకున్నట్లుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఫెవికాల్తో ఇలా అంటించేసాను. ఇంకా అన్నీ అలానే చేసుకునేవాళ్ళు. దీని కంటిన్యూషన్ కొన్ని క్లిప్స్ అనేటువంటివి మిస్ అయిపోయాయి, డిలీట్ అయిపోయాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసి ఆ ఫ్లవర్స్ మధ్యలో స్టోన్స్ అనేటువంటివి అంటించాను. ఇలా 16 ఫ్లవర్స్ అనేటువంటివి నేను తీసుకున్నాను. ఇలా మొత్తం అంటించి స్టోన్స్ అనేటువంటి స్టిక్ చేశాను. చాలా బాగుంది కదా. వైట్ ఫ్లవర్స్తో లీవ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేను పేపర్ మీద ఇలా స్కెచెస్ అనేటువంటి డ్రా చేసి సేమ్ లీవ్ షేప్లో కట్ చేసుకున్నాను, ఆకు షేప్లో. ఇంకా ఆ ఐడియా అనేటువంటి నేను స్టాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే పేపర్ లీవ్స్ అనేటువంటి అంత స్ట్రాంగ్ ఉండవు, పల్చగా ఉంటుంది. కాబట్టి నేను పేపర్ కప్స్ అనేటువంటి యూజ్ చేశాను. యూజ్ అండ్ త్రో కప్స్ అంటారు కదా, పేపర్ కప్స్ యూజ్ చేశాను. దాంతో సేమ్ లీవ్స్ చేసుకొని అట్లనే చేసేద్దాము, బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ పేపర్ కప్స్ మీద స్కెచ్ అనేటువంటి అంటలేదు. సరేలే అని ఎలానో పేపర్ లీవ్స్ అనేటువంటి కట్ చేసుకున్నాను కదా, వాటికి స్కెచెస్ అనేటువంటి డ్రా చేసి ఈ పేపర్ కప్స్ పైన స్టిక్ చేసాను.
ఇదేనండి మన ఫైనల్ అవుట్పుట్. మంచి సూర్యకాంతిలో ఎంత బాగా వెలిగిపోతుందో కదా మన క్రాఫ్ట్. కార్డ్బోర్డ్ వాల్ క్రాఫ్ట్ రెడీ అయిపోయింది. నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేటువంటిది కట్ చేశాను, ఎందుకంటే నియర్ బై వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, టెంపుల్ ఉంది, సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి, సౌండ్స్ వస్తూ ఉన్నాయి, అంతే కట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి వాయిస్ ఓవర్ అనేటువంటిది ఇస్తూ ఉన్నాను. బ్యాక్గ్రౌండ్లో నేనేం చెప్తున్నానంటే ఆ సర్కిల్కి నేనేమి ఇప్పుడు పెట్టలేదు. ఆ క్రాఫ్ట్కి నేను ఒక పెన్సిల్ ఆర్ట్ వేయాలి అనుకుంటున్నాను. అది వేసి ఆ క్రాఫ్ట్కి స్టిక్ చేసి వాల్కి హ్యాంగ్ చేసి మీకు చూపిస్తాను. అది సెకండ్ పార్ట్లో రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంధ్యా తరుణ్ అఫీషియల్. థ్యాంక్ యూ.